కేవలం 23 ఏళ్ల వయసులో దేశం కోసం నవ్వుతూ ఉరిశిక్షను స్వీకరించిన యువ విప్లవకారుడు ఎవరు? చిన్నప్పటి నుంచే దేశభక్తి ఎలా పెరిగింది? భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆయన ఎందుకు చిరస్మరణీయుడయ్యాడు? ఈ రోజు భగత్ సింగ్ పూర్తి జీవితాన్ని తెలుసుకుందాం. భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న అప్పటి బ్రిటిష్ భారతదేశంలోని పంజాబ్ ప్రావిన్స్లోని బంగా గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం అది పాకిస్తాన్లో ఉంది. ఆయన తండ్రి కిషన్ సింగ్, తల్లి విద్యావతి. కుటుంబంలోని పలువురు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం వల్ల చిన్నప్పటి నుంచే ఆయనలో కూడా దేశభక్తి పెరిగింది. వయసులోనే భగత్ సింగ్కు దేశం అంటే అపారమైన ప్రేమ ఉండేది. ఇతర పిల్లలు బొమ్మలతో ఆడుకుంటే ఆయన స్వాతంత్ర సమరయోధుల కథలు విని ప్రేరణ పొందేవారు. 1919 అమృత్సర్లో జరిగిన జలియన్ వాలా బాగ్ హత్యాకాండ భగత్ సింగ్ మనసుని తీవ్రంగా కలిచివేసింది. వందలాది నిరాయుధ భారతీయులపై కాల్పులు జరపడం ఆయనపై గాఢమైన ప్రభావం చూపించింది. ఈ సంఘటన తర్వాత దేశ స్వాతంత్ర్యం కోసం పనిచేయాలని ఆయన మరింత దృఢంగా నిర్ణయించుకున్నారు. భగత్ సింగ్ లాహోర్లోని నేషనల్ కాలేజీలో చదివారు. చదువుతో పాటు చరిత్ర, రాజకీయాలు, విప్లవ ఉద్యమాల గురించి విస్తృతంగా అధ్యయనం చేశారు. యువకుడైన తర్వాత భగత్ సింగ్ విప్లవకారులతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. ఆయన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (HSRA)లో చేరి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. 1928లో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది. సైమన్ గో బ్యాక్ అంటూ దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. లాహోర్లో జరిగిన భారీ నిరసనకు లాలా లజపత్ రాయ్ నాయకత్వం వహించారు. బ్రిటిష్ పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని రోజుల తర్వాత ఆ గాయాల కారణంగా ఆయన మరణించారు. ఈ సంఘటన భగత్ సింగ్ను తీవ్రంగా కలిచివేసింది. లాలాజీపై జరిగిన లాఠీచార్జిను బాధ్యుడిగా భావించిన అధికారిని లక్ష్యంగా చేసుకుని విప్లవకారులు ప్రణాళిక రూపొందించారు. అయితే జరిగిన ఘటనలో జాన్ సాండర్స్ అనే పోలీస్ అధికారి కాల్పుల్లో మరణించాడు. ఈ సంఘటన తర్వాత భగత్ సింగ్ మరియు ఆయన సహచరులు అక్కడి నుండి తప్పించుకున్నారు. 1929లో భగత్ సింగ్ మరియు బటుకేశ్వర్ దత్ ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో తక్కువ శక్తిగల బాంబులను విసిరారు. వారి ఉద్దేశం ప్రజల దృష్టిని స్వాతంత్ర్య ఉద్యమం వైపు మళ్లించడం. వారు అక్కడి నుంచి పారిపోకుండా స్వచ్ఛందంగా లొంగిపోయారు. అక్కడ వారు ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. జైల్లో ఉన్నప్పుడు భగత్ సింగ్ అనేక పుస్తకాలు చదివారు. రాజకీయాలు, చరిత్ర, తత్వశాస్త్రంపై అధ్యయనం చేశారు. భారతీయ ఖైదీలకు సమాన హక్కులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జైల్లో భారత ఖైదీలకు సరైన ఆహారం, వైద్యం, గౌరవం లభించడం లేదని భగత్ సింగ్ మరియు ఇతరులు దీర్ఘకాల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రజల్లో ఆయనపై గౌరవం మరింత పెరిగింది. 1931 మార్చి 23న భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులకు ఉరిశిక్ష అమలు చేశారు. ఆ సమయంలో భగత్ సింగ్ వయస్సు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. ఆయన త్యాగం భారత స్వాతంత్ర ఉద్యమానికి గొప్ప ప్రేరణగా నిలిచింది. భగత్ సింగ్ భారత స్వాతంత్ర పోరాటంలో ధైర్యం, త్యాగానికి ప్రతీకగా గుర్తించబడతారు. నేటికీ దేశవ్యాప్తంగా ఆయన జ్ఞాపకార్థం స్మారకాలు, విగ్రహాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మార్చి 23న ఆయనతో పాటు రాజ్గురు, సుఖ్దేవుల త్యాగాన్ని దేశం స్మరించుకుంటుంది. సింగ్ జీవితం మనకు దేశభక్తి, ధైర్యం, త్యాగం ఎంత గొప్పవో గుర్తు చేస్తుంది. ఇలాంటి చారిత్రక జీవిత కథల కోసం కార్తిక్స్ బయో స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.